తాడేపల్లిగూడెం మండలం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 156వ నెలవారీ సభా కార్యక్రమం స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయం వద్ద శనివారం రాత్రి నిర్వహించారు. సభకు సంఘ అధ్యక్షులు సోరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆరుగొలను సొసైటీ మాజీ అధ్యక్షులు నోకల బుల్లియ్య, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, శ్రీశ్రీ అంతర్జాతీయ కవితా వేదిక కార్యదర్శి కొల్లి రమావతి పాల్గొని మాట్లాడారు. ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పడాల దుర్గా మధుమందేశ్వర్ దంపతులకు గౌరవ సత్కారం జరిగింది. జే కొమ్మరకు చెందిన భజన గురువు ఆవుల కొండలరావుకు కళా సత్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత ఎరగవరంకు చెందిన కడలి సత్యనారాయణకు ఉత్తమ ఉద్యోగ సేవా పురస్కారం చేశారు. హరికథా కళాకారిణి ఎన్ విజయలక్ష్మికి ఆర్థిక సత్కరించారు. సంఘ కళాకారులు నిర్వహించిన సినీ సంగీత విభావరి, నండూరు లక్ష్మీ యశోద చైత్రిక నిర్వహించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. సంఘ గౌరవ అధ్యక్షులు కలిసిపూడి మృత్యుంజయరావు, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఉద్యోగం చేస్తూ అలాగే ఈనాడులో విలేకరుగా పనిచేస్తూ ఎన్నో మంచి విషయాలు రాష్ట్రం ఉండేవారు. అలాంటి ఆయన ఈ సంఘానికి చైర్మన్గా ఉండి ఒక చుక్కాని, ఒక నావని నడిపిస్తూ 156 నెలల నుంచి మరి పట్టువదలని విక్రమార్కుల్లా ఆయన చేస్తున్నారంటే అందరి ఆశీస్సులు ఆయనకి 2 నూరేళ్ళు ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పేసి ఆ రాముల వారిని దేవుళ్ళందరినీ మనసారా కోరుతూ చాలా సంతోషం అండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అన్నది ఎవరికి తోచిందో వాళ్ళు ఇస్తారు, కానీ ఈ సంఘాన్ని ఒక తాటిపైన నడిపించడం అన్నది చాలా కష్టం. అలాంటి కష్టతరమైన పని మీరు, వంశీ గారు, మీ సంఘ సభ్యులందరూ కూడా మరి కలిసి ఎంతో చక్కగా ప్రతి నెల గౌరవ సత్కారాలు, అభినందన సత్కారాలు, ఆర్థిక సత్కారాలు, పేద కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఆరోగ్యం బాగోకపోతే వారి హాస్పిటల్ ఖర్చులు నిమిస్తాం వాళ్ళకి ఆ పేద కుటుంబాన్ని ఆదుకునేలాగా మరి మీరు చేస్తారంటే అది సామాన్యమైన విషయం. ఇది 156వ నెలవారీ కార్యక్రమం. మా సంఘం స్థాపించి 45 సంవత్సరాలు అయినాయి. 1980లో ఈ సంఘం స్థాపించాం. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుతూ ఆ సంవత్సరం ఎంతో కొంత పేద కళాకారుడికి అభివృద్ధి మీద ఇచ్చిపోవడం. అయితే 156 నెలల క్రితం మా సంఘానికి ఒక సత్సంకల్పం కలిగింది. సంవత్సరానికి ఒకసారి ఆర్థిక సత్కారం చేస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నెలకు ఒకసారి చేద్దాము అంటే మల్లా సూర్యనారాయణ గారు మాకు స్ఫూర్తి ఉన్నమాట చెప్పుకోవాలి. ఎవరు చేసినా, మేము చేసినా, ఇంకొకరు చేసినా మెట్లు మార్గం వేసిన ఆయన ఆ రకంగా మనం చేద్దాం. ఆయన పెద్దవారు అవుతున్నారు, ఈ లోపల మనం అందుకుందాం అనుకున్నాం. అలాగే జరిగింది. 156 నెలలుగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను చేరువగా అందుబాటులో ఉండేలా చౌక దుకాణాల వద్దనే ఇక నుండి సరుకులు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో జూన్ 1వ తేదీ నుండి అన్ని రేషన్ షాపుల వద్ద సరుకుల పంపిణీ ఆదివారం ప్రారంభించారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో మసీదు రోడ్డులో గల 16వ నెంబర్ రేషన్ షాపును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. లబ్ధిదారులకు కాటా నుండి సరుకులను స్వయంగా ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా రూరల్ మండలంలోని కొత్తూరులోని నూతన రేషన్ షాపును ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రారంభోత్సవం చేశారు. ఆర్డీఓ కౌసర్ బాను, తహసీల్దార్ సునీల్ కుమార్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పొల్లా బాబీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడ్డగర్ల సూరి, అడబాల మురళి, గట్టిం నాని, మద్దాల మణికుమార్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, కాకర్ల సుభద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆడపడుచులందరినీ కూడా రోడ్ల మీద నిలబెట్టి 1-2 సార్లు రావడం, లేకపోతే ఆ రేషన్ క్యాన్సిల్ చేసే విధానాన్ని మనం చూసాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా
ఒక నెలలో 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2-3 దగ్గర నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ ఇచ్చే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే పని చేసుకొచ్చిన తర్వాత తాయితీకి వెళ్ళి ఏ షాపులో తీసుకోవచ్చు, విచ్ ఈస్ ది నియరెస్ట్, మీకు ఏ దగ్గర షాప్ ఉంటే ఆ షాపులోకి వెళ్ళి కూడా తీసుకునే ఏర్పాటుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇంటింటికి రేషన్ అని గత ప్రభుత్వం ఏం చేసింది, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఏదైతే ప్రజలకి భారం పడతా ఉందో ఆ భారాన్ని తగ్గించాలి. ఈ వాహనాల మెయింటెనెన్స్ 1600 కోట్ల రూపాయలు అయింది. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే షాప్ అనేది ఉంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, వెళ్ళి రాత్రి 8 గంటలకు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. 15 రోజుల పాటు మనకు అందుబాటులో ఉంటాయి షాపులన్నీ కూడా. మరి ఆ ఉద్దేశంతో మరి ఈ షాపులన్నీ కూడా పునఃప్రారంభం చేయడం, రాష్ట్రంలో 29,760 షాపుల్ని ఇవాళ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు వినియోగించుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మరి తహసీల్దార్కి తెలియజేయండి, మాకు కూడా తెలియజేయండి. మిమ్మల్ని ఏమన్నా ఇక్కడ ఇబ్బంది పడితే ఎవరు మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇంటింటికి వచ్చిన రేషన్ ఎలా ఇచ్చారు, ఈరోజు షాపులో తీసుకుంటే వాళ్ళు మన సుఖం ఉందా లేదన్నది మీకు తెలియజేయాలి. ఎందుకంటే మీ అభిప్రాయం ఏది మంచిదో మీకు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే రోడ్డు మీద నిలబడి రోడ్డు సెంటర్లో ఆపి ఒక 20-30 ఇళ్ళకి కలిపి ఒకే చోట ఇవ్వడం, అది ఇంటింటికి రేషన్ అంటారా? దాని పోతే ఇదే బెటర్. వాళ్ళ షాప్ ఉంటుంది, షాప్ దగ్గర నిలబడో కూర్చొని తెచ్చుకుని ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో పెట్టుకెళ్లే విధంగా. స్థానిక 32వ వార్డు కడకట్టలో జరుగుతున్న గోగులమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా శనివారం రాత్రి శ్రీ డాన్స్ అకాడమీ వారి జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు. ఆదివారం ఉదయం అమ్మవారి పుట్టింటి నుండి అత్తింటి వరకు నైవేద్యాలు తీసుకుని పూరిగుడిసె వద్ద అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సామూహిక లలిత సహస్రనామ పారాయణం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో జాతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాతూరు 12వ వార్డులో ఎన్వీఎన్ సురేష్ కు చెందిన రేషన్ షాపు వద్ద రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. డిపో డీలర్ ఎన్వీఎన్ సురేష్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ ఇన్ఛార్జ్ వర్తనపల్లి కాశీ, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు, బీజేపీ యువమోర్చా నాయకులు కంచర్ల రాజా, నల్లగంచు రాంబాబు, నీలం సురేష్, చవ్వాకుల వెంకటరమణ, శ్రీరాముల నాగేశ్వరరావు, అర్జుల కిషోర్, బి రామకృష్ణ, విఆర్ఓ వంశీ, సివిల్ సప్లయర్స్ డిటి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రేషన్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పౌర శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్పు మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు తాడేపూడి నియోజకవర్గంలో ఓ పండగ వాతావరణంలో రేషన్ షాపులు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ప్రజల వద్దకే అని చెప్పి మరి పాత వైఎస్ఆర్ పార్టీ వ్యాన్లు తీసుకొచ్చి ఒక మూలన పెట్టి మరి ప్రజలందరినీ కూడా ఇబ్బందికి గురి చేసిన విషయం. పొద్దున్న 6:30-7 గంటలకల్లా ఆ ఆర్లను వేసుకుంటూ ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి గుంపులుగా మరి వాళ్ళంతా టైం వేస్ట్ చేసి పొద్దున్న పనులకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేవి. అటువంటి వ్యాన్లను తీసేయడం, మరి ఇవాళ రేషన్ షాపులు ఉదయం 8 కాడి నుంచి 12 వరకు, మరి సాయంత్రం 4 కాడి నుంచి 8 వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండగా, అలాగే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇంటికెళ్ళి ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున వ్యాన్లు అవి పెట్టి వాళ్ళు దోచుకోవడానికి మరి చాలా అదునుగా ఉండేది. ఎందుకంటే సుమారు 2,000 కోట్ల రూపాయలు మరి వ్యాన్ల మీద వెచ్చించి మరి దాని ద్వారా మరి వైఎస్ఆర్సీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు. ప్రజా పౌర వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి కోటా సరుకులు తీసుకునే విధంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఇదివరకు గత ప్రభుత్వ హయాంలో సరుకులు తీసుకోవాలంటే ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాటి కోసం వాళ్ళ పనులు మానుకుని కాపలా కాసే పరిస్థితి ఉండేది. ఆ ఇబ్బందులు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఒక పెద్ద మనసుతో ఆలోచించి మళ్ళీ పూర్వంలాగే ప్రజా పౌర వ్యవస్థని పేద ప్రజలు ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కావాలితే అప్పుడు 15 రోజుల్లో ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకునే విధంగా సంస్కరణ తీసుకురావడం జరిగింది. మన తాడేపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఈరోజు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పలు చోట్ల అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టారు రేషన్ డిపోల వద్ద. దాంట్లో భాగంగా మరి ఆయనకి అన్ని చోట్లకి వెళ్ళడానికి ఖాళీ ఉండదు కాబట్టి మన ఈ తాడేపల్లి మన ఈ వార్డుల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ వార్డు ఇన్ఛార్జీల చేత ఇక్కడ కొన్ని వార్డుల్లో ప్రారంభించమని చెప్పారు. దానిలో భాగంగా కూటమి నాయకులందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క షాపు 12వ వార్డు 19వ షాపు ఇక్కడ సరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రేషన్ షాపుల నిర్వహణలో అధునాతమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున ప్రజలందరికీ కూడా చాలా సులువుగా రేషన్ అందే విధంగా, ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా నాణ్యమైనటువంటి సరుకులు అందే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ రోజున షాపుల వద్దనే మళ్ళీ రేషన్ పంపిణీ చేయమన్నారు. కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద ప్రజాభిప్రాయం మేరకు రేషన్ సరుకులు ఇవ్వాలని జూన్ 1వ తేదీ నుండి నిర్ణయించడంతో గ్రామాన రేషన్ షాపుల వద్ద పంపిణీ కార్యక్రమం ప్రారంభం జరిగింది. పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో రేషన్ షాపు వద్ద సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ, గ్రామ సర్పంచ్ దంగేటి రామస్వామి, మాజీ సర్పంచ్ అడ్డగర్ల గంగరాజులు ప్రారంభించారు. బీజేపీ నాయకులు అచ్యుత సత్యనారాయణ, మెరుపో సంతోషరావు, మర్లపూడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు పంపిణీ కార్యక్రమం వద్ద జరిగింది. పెంటపాడు మండలం మౌన్సీపాడులో ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, డీరల్ నెక్కలపూడి సత్యనారాయణ, కూటమి నేతలు నెక్కలపూడి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం చిన్నతాడేపల్లిలో మాజీ ఎంపీపీ, రూరల్ మండలం తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్ రేషన్ షాపు వద్ద సరుకుల పంపిణీ ప్రారంభించారు. మాజీ సర్పంచ్ చిటకన శ్రీనివాస్, తాతయ్య, పరిమి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేషన్ తీసుకోవడం, ప్రజలకు ఇంటింటికి ఇస్తానని 16 కోట్ల వ్యయంతో వ్యాన్లు తెప్పించి, అలాగే అధిక వ్యయంతో
ప్రభుత్వాన్ని ద్వారా వచ్చేసి ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఇంటింటికి రేషన్ ఇస్తానని ఆడవాళ్ళని రోడ్ల మీద నిలబెట్టి ఏడిపించడమే కాకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేసేవారు. చిరు వ్యాపారస్తులందరూ వారి వ్యాపారాలను చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారు. ఇలాంటి విధానాన్ని రద్దు చేసి మన పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఈ రేషన్ విధానాన్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా రేషన్ ఇచ్చే విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఆదివారాలు కూడా పనిచేసే విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రేషన్ తీసుకునే విధంగా ఈ రేషన్ విధానాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రేషన్ విధానాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మహిళలు కూడా ఇప్పుడు ఈ విధానాన్ని చాలా మెచ్చుకుంటున్నారు. ఈ విధానం ద్వారా మాకు ఎంతో ఉపయోగం, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవాలని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నూతన వరుణని మళ్ళా ప్రారంభించారు. గతంలో ఏదైతే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు ఇచ్చే కార్యక్రమం ఉండేది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాన్లు పెట్టి ఏదో సందుల్లో వరకు వచ్చి రేషన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. అయితే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే రేషన్ వ్యాన్ వస్తుందో అప్పుడే సరుకు తీసుకునే పరిస్థితి ఉండేది. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపు ద్వారా సరుకు ఇచ్చే కార్యక్రమం అది ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం కూడా 2-3 గంటలు మళ్ళీ ఈ రేషన్ షాప్ తెరిసే ఉంటుంది. కాబట్టి ఎనీ టైము ఇక్కడ వచ్చి రేషన్ తీసుకోవచ్చు. 1 నుంచి 15 తారీఖు వరకు అంటే చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా ఎవరైతే 65 సంవత్సరాల నుండి వికలాంగులుగా ఉంటారో లేదా 60 సంవత్సరాలు వృద్ధులు ఉంటారో అందరికీ కూడా ఇంటికి రేషన్ పంపించే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడవద్దు. అదే తాడేపల్లిగూడెం పట్టణంలోని 2, 4, 19, 26 వార్డుల్లోనూ రూరల్ మండలం కడిగెద్ద గ్రామంలో రేషన్ షాపుల వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరివి రవికుమార్, గొర్రెల శ్రీధర్, వాడపల్లి సుబ్బరాజు, సబ్నిలీసు కృష్ణమోహన్, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, పసలపూడి రాంబాబు, కొల్లి రమావతి, జనసేన నాయకులు గట్టిం నాని, చిన్ని, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆధారపడినమ్మా కొంతమంది త్వరలో కందిపప్పు అవి వస్తాయి ఈసారి. బయట పక్కన నిలబడి తీసుకురా. ఇంకోటి రవి గారు ఎక్కువ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డీలర్స్ దగ్గరే బియ్యం తీసుకునే విధానాన్ని, అలాగే వికలాంగులు 65 సంవత్సరాలు దాటిన మరి వార్ధక్యంలో ఉన్నవారికి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే ఈ రేషన్ను పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రేషన్ డీలర్లు కూడా ఒక గుర్తుంచుకోండి, మీ రేషను మీకు ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రజలకి కాటా దగ్గర మాత్రం ఎక్కడా కూడా తూకాన్ని మీరు ఖచ్చితమైన తూకంతో
మరి వాళ్ళకి డెలివరీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రేషన్ పంపిణీ విధానంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి కానీ, హాస్టల్స్కి కానీ ఈవేళ సన్నబియ్యాన్ని మరి సన్నబియ్యం పథకం ప్రారంభించబడుతుంది. మరి ఏదైతే ఈవేళ మరి ఈ బియ్యం అక్రమమైన మార్గాల్లోకి వెళ్లకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఒక ట్రైల్ వేయడం జరుగుతూ ఉంది. ఇది సన్నబియ్యం ముందుగా మరి లబ్ధిదారులు ఎవరైతే ఈ మధ్యాహ్న భోజన పథకం కానీ, హాస్టల్స్లో కానీ ముందు వాళ్ళ మీద మరి ప్రయోగాత్మకంగా మరి చేస్తూ ఉన్నారు. ఈ నెల నుంచే ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అలాగే ఈరోజు మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రేషన్ షాపుల వద్దకే మరి సరుకులు ఇవ్వడం కానీ, లేదా ఏదైతే మరి సంక్రాంతి కానుక కానీ, రంజాన్ కానుక కానీ, క్రిస్మస్ కానుక కానీ ఇచ్చిన కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చూసాం. అలాగే ఏదైతే మరి ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏదైతే ఈ శాఖ మార్చులు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ గారి యొక్క ఒక మంచి నిర్ణయం తీసుకొని రేషన్ షాప్ వద్దే మనం సరుకులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఏదైతే పేద ప్రజలు మరి ఈరోజు అనేక రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. వ్యాన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పనిలోకి వెళ్ళిపోతే సరుకులు లేని పరిస్థితి, అలాగే వెళ్ళిపోతే మరలా కూడా రేషన్ షాప్ ఎప్పుడు తెస్తారో తెలియదు, వెతుక్కొని షాప్ దగ్గరికి వెళ్ళి మరి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు ఉండేది. దాన్ని పూర్తిగా క్లియర్ చేసి వ్యాన్ల వల్ల కూడా ఎక్స్ట్రా బడ్డీలు పడుతుంది, ఆ భారం కూడా ప్రజల మీద మోపవలసి వస్తుంది. కాబట్టి అదేదో ఇంకా సరుకులు ఎక్స్ట్రా ఇచ్చి పేద ప్రజలు ఆదుకునే దిశగా ఉండాలని చెప్పి ఎవరైతే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారు కానీ చేస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని 15 రోజులు కూడా ఉదయం సాయంకాలం కూడా రేషన్ షాప్ తీసే విధంగా, ఉదయం ఏదైతే 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఎవరు ఏ పనుల్లోకి వెళ్ళొచ్చినా వారు తిరిగి సమయంలో వచ్చి సరుకులు తీసుకుని వెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. గతంలో ఎప్పుడు ఎలాగైతే ఇచ్చేవారో ఆ విధంగా ప్రతి వాళ్ళు వచ్చి ఉదయం 8 నుంచి 12 వరకు, అలాగే 4 నుంచి 8 వరకు కోటా తెచ్చుకునే సదుపాయం 15 రోజులు కల్పించారు గవర్నమెంట్. అలాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా కోటాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి విషయం ఏంటంటే ఇదివరకు వ్యాన్లో వచ్చుకోవడం మూలంగా అటు డీలర్కే ఉపయోగం ఉండేది కాదు, రేషన్ వ్యాన్ల మూలంగా వాళ్ళు ప్రైవేట్గా బియ్యం అమ్ముకోవడానికి ఎక్కువ సదుపాయం ఉండేది. అలాంటి ఏమీ లేకుండా వృద్ధులకు, వికలాంగులకు కూడా సచివాలయం స్టాఫ్ అలాగే కోటగుంట వారి ఆధ్వర్యంలో ఇంటింటికి పట్టుకెళ్ళి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకుని గతంలో ఎలాగైతే ఉందో కోటగుంట విధానం ఇప్పుడు అలాగే తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన హయాంలోనే ఈ రేషన్ షాపులు అభివృద్ధి జరగడం జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ కూడా మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులు డీలర్లు పక్కన పెట్టి వ్యాన్లు పెట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్తే అప్పటికి ప్రజలందరూ కూడా వాళ్ళ పనులు మానుకొని ఆ రేషన్ వ్యాన్ దగ్గర కాపలా కాసుకొని ఎండల్లో నుంచొని చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఆయన హయాంలో ప్రజలందరూ కూడా వాళ్ళకి తీరిక వేళలో వచ్చి రేషన్ తీసుకునే విధంగా ఇంత మంచి పథకాన్ని మళ్ళీ ప్రభుత్వం ఇదివరకు విధంగా అమలు చేసినందుకు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు స్థానిక 26వ వార్డులో ఈ ఏదైతే జాతీయ పౌర పంపిణీ విధానం ఏదైతే ఉందో దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా ఆలోచించి పేద ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా వచ్చి చౌక డిపో ద్వారా మనం తీసుకోవాలి, ఏదైతే ఉందో అది మనం అనుభవించాలి, ఎప్పుడు వచ్చినా మనకి కోట ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే మాకు ఇలాగే కావాలి అనేటటువంటి విధానాన్ని
అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పూర్వకాలంగా ఎవరైతే రేషన్ షాపు దగ్గరికి వచ్చి ఎనీ టైం రేషన్ తీసుకునే అవకాశం కల్పించిన మన పాత ప్రభుత్వాలు, అలాగే తర్వాత వచ్చిన ఈ జగన్ ప్రభుత్వాన్ని కూడా చూసే మనందరం కూడా ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు వారి పనులు చేసుకుని నిర్భయంగా వచ్చి రేషన్ తీసుకునే అవకాశం కల్పించే మన మంచి ప్రభుత్వానికి, మన చంద్రబాబు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరి కార్మిక భవన నిర్మాణ రాష్ట్ర చైర్మన్ గారికి, అలాగే టైలరింగ్ చైర్మన్ గారికి, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ మండలం ఎల్లగ్రహారంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో తెలుగుదేశం నాయకుడు పటాన్వల్లి పర్యవేక్షణలో రేషన్ షాపు వద్ద రేషన్ సరుకుల పంపిణీ ఆదివారం నాడు ప్రారంభించారు. టీడీపీ నాయకులు పటాన్వల్లి, గొల్లేరి మోహన్, ఉండ్రాజవరపు భాస్కర్రావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ సరుకుల సరఫరాతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ఆ ఇబ్బందిని తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం పట్ల ప్రజలలో హర్షం వ్యక్తమవుతుందని తెలిపారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ యుగంధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణలు శనివారం నాడు ఉద్యోగ విరమణ చేశారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఇద్దరిని సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, మున్సిపల్ సెక్షన్ అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. రిటైర్డ్ అయిన వారి సేవలను గుర్తు చేసుకుంటూ సత్కరించారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేసి 43 సంవత్సరాలు సర్వీస్ ఉద్యోగం చేస్తున్నారు. 43 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవిరమణ చేసిన శ్రీ శ్రీమన్నారాయణ గారికి శానిటరీగా పనిచేసి ఈరోజు అంటే వైసీపీగా పదవిరమణ చేస్తున్న శ్రీమన్నారాయణ గారికి, అలాగే 25 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక సీనియర్ అసిస్టెంట్ హోదాలో పదవి విరమణ చేస్తున్న యుగంధర్ గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులకు, సిబ్బందికి, అందరికీ, రాజకీయ నాయకులకు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇది నాకు నేను నిర్మల్ కమిషనర్ చేసినప్పుడు నా దగ్గర పనిచేసేది యుగంధర్. నేను అక్కడికి పోయి బదిలీ ఏదో వెళ్ళిపోవడం, ఈ ఏదో ఇది పని లేదు కమిషనర్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాడు. ఉద్యోగంలో చేస్తున్నారంటే అమల్లో ఉన్న నిబంధనల మేరకు పదవి విరమణ అనేది మనకు ముందే తెలిసి ఉంటుంది. అది తప్పనిసరి పరిస్థితి. కాకపోతే ఏంటంటే పదవి విరమణ సమయంలో ఇది సేవలు అందించాడు. తను పునర్కాలం కూడా నాకు రైట్ హ్యాండ్గా ఉన్నాడు అధికారి. అలానే సాగి విధులకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎంత పనులు కూడా తీసుకోకుండా చెప్పి వారి మనలో కూడా పొందడం అనేది కూడా చాలా మంచి విషయం, ఆనందించదగ్గ విషయం. అలానే మేము కష్టపడి నేర్చుకొని వచ్చాం. రవీంద్ర
నేను అక్కడ నుంచి వర్గేశ్వరంగా ఇంజనీరింగ్ సెక్షన్ వచ్చాను. అక్కడ నుంచి 1986లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 1 year విరామం నుంచి కాకినాడ అప్పడం సర్వీస్ చేస్తూ శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 1990లో హెల్త్ అసిస్టెంట్ పీడియాగా నేను ప్రమోషన్ తీసుకున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలో 15వ వార్డు సవిత్రిపేటలో రేషన్ షాపు వద్ద సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు నరిసే సోమేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చొక్కా కన్నమనాయుడు, జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ అడబాల రామారావు, మెరుగు రాజగోపాల్, రాయిపురెడ్డి అర్జునరావు, రాయిపురెడ్డి ఉమా తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపాయిపేటలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ భవన నిర్మాణ కార్మిక సంఘ భవనం నందు యూనియన్ నెలవారీ సర్వసభ్య సమావేశం యూనియన్ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ యూనియన్ భవనం నందు అన్ని రకాల వృత్తి కార్మికులకు కొత్త వెల్ఫేర్ బోర్డు కార్డుల రిజిస్ట్రేషన్, పాత కార్డుల రెన్యువల్ను ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్పెషల్ శిబిరం ద్వారా సేవలు అందిస్తున్నందున కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.